ఫైనలీ గ్లోబ్ ట్రాటర్ వారణాసిగా మారింది. 3 minutes 41 seconds వీడియోతో ఈ ఫిల్మ్ పై ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడికో తీసుకువెళ్ళి పెట్టింది. ఇప్పటికే వారణాసి టీజర్ అంతా చూసే ఉంటారు. ఈ సినిమాపై అందరికున్న ఎక్స్పెక్టేషన్స్ కి యూట్యూబ్ లోని బ్రేక్ డౌన్స్ కాదు, ట్రైలర్ మొత్తాన్ని ఒక 10 సార్లు రిపీట్స్ లో వేసేసి మొత్తం మీరే బ్రేక్ డౌన్ చేసి ఉంటారు. మీ ఫీడ్ అంతా ఎన్నో డీటెయిల్స్ తో నిండిపోయి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ మీకు కనిపించినా ఈ వీడియో ఓపెన్ చేశారంటే వారణాసి వరల్డ్ గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ మీకు చాలానే ఉండుంటుంది. అదే ఎగ్జైట్మెంట్ ని మెయింటైన్ చేయండి, మీ ఎగ్జైట్మెంట్ తీరిపోయేలా మాట్లాడుకుందాం. రాజమౌళి గారు ఈ వీడియోతో మనందరికీ ఆ వరల్డ్ ని పరిచయం చేయటమే కాకుండా ఫిల్మ్ లో జరిగే టైమ్ లైన్స్ పై కూడా మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ టైం వీడియో చూసిన కొంతమందికి ఆ టైమ్ లైన్స్ అర్థమై ఉండవు. బికాస్ సెంచరీస్ ని చెప్పడానికి ప్రపంచమంతా వాడే బీసీ ఏడీలను కాకుండా రాజమౌళి గారు డైరెక్ట్ గా సిఈ అని కామన్ ఎరా అని మెన్షన్ చేశారు. 512 బీసీని 512 సిఈ గా, 2027 ఏడీని 2027 సిఈ గా. ఈ వీడియోతో సినిమాలో జరిగే 3 టైమ్ లైన్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఒకటి ప్రెసెంట్ టైమ్ లైన్ 21st century 2027 ఇయర్ లో, సెకండ్ ది ప్రెసెంట్ కి 1515 years బ్యాక్ 6th centuryలో జరిగే టైమ్ లైన్ 512th ఇయర్, అండ్ థర్డ్ టైమ్ లైన్ సెంచరీ కాదు 2 యుగాల్ని దాటి వెళ్ళిపోయింది 7200 BCL. ఇది అర్థమైన వాళ్ళకి ఓకే, అర్థం కాని వాళ్ళకి టైమ్ లైన్ క్లియర్ గా చెప్తాను. మనం కౌంట్ చేసుకునే ఫస్ట్ సెంచరీ నుంచి ఇప్పుడు మనం ఉన్న 21st century వరకు బిఫోర్ క్రైస్ట్ ఆనో డొమిని అని పిలుచుకుంటాం. అయితే ఫస్ట్ సెంచరీకి ముందు జరిగిన హిస్టారికల్ టైమ్ లైన్స్ ని బిఫోర్ కామన్ ఎరా అని అంటారు. హిందూ పురాణాస్ ప్రకారం కలియుగంలోని రామాయణం జరిగింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అయినా హిస్టారికల్ సైంటిఫిక్ రీసెర్చర్స్ ప్రపోజ్ చేసిన టైమ్ లైన్స్ ప్రకారం రామాయణం 7000 to 12,000 years బ్యాక్ జరిగింది. అలా రాజమౌళి గారు మనకి చూపించింది కూడా హిస్టారికల్ టైమ్ లైన్స్ నే. రాముడి బర్త్ 5114 BCE లో అయినట్లు, లంకకి వెళ్ళడానికి వానరసేన నిర్మించిన రామసేతు 7000 BCE లో జరిగినట్లు ఉన్న సైంటిఫిక్ టైమ్ లైన్స్ ప్రకారం రామసేతు నిర్మించిన తర్వాతే యుద్ధకాండ జరుగుతుంది. కాబట్టి మనకి వీడియోలో చూపించిన యుద్ధకాండ టైమ్ లైన్ ని 7200 BCE గా చూపించారు రాజమౌళి గారు. మన ఫస్ట్ సెంచరీకి ముందు జరిగిన బిఫోర్ కామన్ ఎరా ని రివర్స్ ఆర్డర్ లో కౌంట్ చేస్తారు. కాబట్టి 7200 ప్లస్ 2027 అంటే 9227 ఇయర్స్ బ్యాక్ త్రేతాయుగంలో లంకా నగరంలో జరిగిన యుద్ధాన్ని చూపిస్తున్నారు రాజమౌళి గారు. అలా త్రేతాయుగంలో జరిగే 7200 BCE, కలియుగంలో 6th centuryలో జరిగే 512th ఇయర్, 21st centuryలో జరిగే రుద్ర, కుంభ, మందాకిని అంతా ఉండే 2027 టైమ్ లైన్. ఈ 3 టైమ్ లైన్స్ ని వారణాసి ఫిల్మ్ లో చూపిపోతున్నారు రాజమౌళి గారు. టైమ్ లైన్స్ గురించి బాగా ఎక్కేసి ఉంటుంది. ఇప్పుడు ఆ టైమ్ లైన్స్ లో చూపించిన టీమ్ 1 year పాటు ఎంతో కష్టపడి తయారు చేసిన విజువల్స్ లోని డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనింగ్ షాట్ లోనే కాశీని చూపిస్తూ మొదలు పెట్టారు. ఆ కాశీని చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది అది ఇప్పటి కాశీ కాదని. 512 ఇయర్ లో ఉన్న కాశీ అది. ఈ వారణాసిని జస్ట్ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ లో మాత్రమే చూపిస్తారా లేదా ఎక్కువ సేపే చూపిస్తారనే ఎగ్జైట్మెంట్ ఉంది నాకు. బికాస్ 1500 years బ్యాక్ వారణాసిని రాజమౌళి గారు ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తారనే ఎగ్జైట్మెంట్. ఆ ఆర్కిటెక్చర్ పొల్యూషన్ లేకుండా ఫుల్ ట్రీస్ తో ఉన్న ప్లేస్, 1500 years బ్యాక్ కాశీ స్ట్రీట్స్, అందులో నడుస్తున్న మనుషులు, ఇలా కొన్ని సెకండ్స్ చూపించిన ఈ షాట్ లోనే ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఇంకా మూవీలో బిగ్ స్క్రీన్స్ పై ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఈ 1500 years బ్యాక్ వారణాసిని రాజమౌళి గారు ఎంతసేపు చూపిస్తారో చూడాలి. ఇదే షాట్ ని కాస్త జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంతమంది ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. అదే యజ్ఞాన్ని మనకి నెక్స్ట్ షాట్ లో చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు చేసే యజ్ఞం గురించి కొన్ని థీరీస్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ఆ ఫైర్ నుంచి ఒక ట్రాన్సాక్షన్ తో పై నుంచి పడుతున్న ఆస్ట్రాయిడ్స్ ని చూపిస్తారు. అండ్ ఆ ఆస్ట్రాయిడ్స్ కి సంభవి అనే నేమ్ పెట్టారు. ఆ సంభవి అనే పేరు శివుని భార్య పార్వతీదేవిది. ఏ ఇంగ్లీష్ నేమో పెట్టకుండా ఇక్కడ కూడా శివుడు రిఫరెన్స్ ఉండేలా మన గోడెస్ నేమే పెట్టారు. ఆ కింద మూవీ జరిగే ప్రెసెంట్ టైమ్ లైన్ ని చూడొచ్చు. ఇయర్ 512 లో జస్ట్ ఆ యజ్ఞం షాట్స్ మాత్రమే వీడియోలో పెట్టారు. ఇక్కడ నుంచి వీడియో అంతా మూవీలోని మన గ్లోబ్ ట్రాటర్ రుద్ర చేసే గ్లోబల్ అడ్వెంచర్ లోని మెయిన్ సీక్వెన్సెస్ ఏంటి, అవి ఎంత గ్రాండ్ గా ఉండబోతున్నాయనే విజువల్స్ ని చూపించారు. అందులో ఫస్ట్ రాస్ ఐస్ షెల్ఫ్ అంటార్టికా అని చూపించారు. ఆ స్మూత్ ట్రాన్సిషన్ కోసం ఫస్ట్ ఇది చూపించారా లేదా ఇంటెన్షనల్ గానే చేశారో తెలియదు, కానీ సినిమాలో రుద్ర చేసే అడ్వెంచర్స్ లో డేంజరస్ అండ్ రిస్కీ అడ్వెంచర్ ఇది ఖచ్చితంగా అవుతుంది. బికాస్ వాళ్ళు చూపించిన రాస్ ఐస్ షెల్ఫ్ వరల్డ్ లోనే ఎంతో డేంజరస్ ప్లేస్. అంటార్టికా ఓషన్ లోని రాస్ సీ లో ఉన్న రాస్ ఐస్ షెల్ఫ్ ఆల్మోస్ట్ ఫ్రాన్స్ అంత పెద్దది. మనకి రాజమౌళి గారు సినిమాటిక్ గా ఉండడానికి చూపించిన ఐస్ షెల్ఫ్ లా ఉండదు అక్కడ. ఈ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నట్లు చాలా ఫ్లాట్ గా డే కి కొన్ని మీటర్స్ మూవ్ అయ్యే చాలా రిస్కీ అండ్ డెడ్లీ ప్లేస్ అయిన రాస్ ఐస్ షెల్ఫ్ కి కామన్ పీపుల్ వెళ్ళటం ఇంపాసిబుల్. ఒకవేళ వెళ్ళినా తిరిగి రావటం ఇంపాసిబుల్. ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళిన కొంతమంది రీసెర్చర్స్ కూడా ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్ అండ్ సేఫ్టీతో ఆ రాస్ ఐస్ షెల్ఫ్ ఎడ్జెస్ వరకు మాత్రమే వెళ్లారు. డీప్ ఇంటీరియర్ కి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఎవరు వెళ్ళలేదు. బికాస్ అక్కడి కండిషన్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండ్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి అక్కడ సర్ఫేస్ అంతా ఒక ట్రాప్ లాగా స్నో తో స్మూత్ గా కవర్ చేసి ఉంటుంది. బట్ అదంతా క్రాక్స్ తో 30 to 50 meters డెప్త్ తో ఉంటాయి. అడుగు పెట్టినోడు -40 degrees to -60 degrees సెల్సియస్ టెంపరేచర్ ఉన్న సీ లోపలికి వెళ్ళిపోవటమే, మినిట్స్ లో ఫ్రీజ్ అయిపోవటమే. ఈ కింద ఎంత డేంజరస్ గా ఉంటుందని రాజమౌళి గారు నెక్స్ట్ షాట్ లోనే చూపించారు. ఆ ఐస్ షెల్ఫ్ నుంచి సీలోకి టిల్ డౌన్ చేసిన విజువల్ లో అక్కడ ఫ్రీజ్ అయిపోయిన ఒక ఓల్డ్ షిప్ తో పాటు కింద ఫ్రీజ్ అయిపోయిన ఇంకొక ఇద్దరిని కూడా చూడొచ్చు. అక్కడ ఈ విజువల్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ ఎంత రిస్కీ
అని నేను ఈ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. చెప్పుకుంటూ పోతే అక్కడికి వెళ్ళినోడు చావడానికి ఆ ప్లేస్ ఎంత రిస్కీ అని చెప్పడానికి చాలానే ఉన్నాయి. బట్ ఇది సినిమా కాబట్టి రాజమౌళి గారు ఆ ప్లేస్ ని ఎలా అయినా వాడుకోవచ్చు. దేనికోసం వాళ్ళంతా అక్కడికి వెళ్లారో తెలియదు కానీ ఒక్కరు కాదు చాలా మంది ఉన్నారు ఆ ప్లేస్ లో. కొంతమంది కింద బోట్ లో ఉంటే చాలా మంది ఆ ఐస్ షెల్ఫ్ పైకి ఎక్కడం, అది కూలి ఇద్దరు కింద పట్టం కూడా చూడొచ్చు. అక్కడ ఖచ్చితంగా మన రుద్ర ఉంటాడు. బట్ ఇంత మందిలో మన బాబ్ ఎక్కడున్నాడో ఎగ్జాక్ట్ గా చెప్పలేం గానీ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఉన్న వీళ్ళందరి పైన టాప్ లో ఒక అతను ఎల్లో కలర్ కాస్ట్యూమ్ లో కనిపిస్తున్నాడు. మేబీ అక్కడ ఉంది రుద్ర అని అనుకుంటా. మిగతా వాళ్ళంతా కుంభ మనుషులై ఉంటారు. మరొక మనిషి అక్కడికి వెళ్తే జీరో సర్వైవల్ ఛాన్సెస్ ఉన్న అంత రిస్కీ ప్లేస్ ని రాజమౌళి గారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో, అంత రిస్కీ ప్లేస్ లో రుద్ర చేసే అడ్వెంచర్ ని ఏ రేంజ్ స్కేల్ లో చూపిస్తారో, ఆ ప్లేస్ లో ఎంతమంది పోతారో, అసలు అక్కడికి వాళ్ళు దేనికోసం వెళ్లారనేది సినిమాలోనే చూడాలి. ఆ తర్వాత ఆఫ్రికా ఆంబోజెలిని చూపించారు. గ్లోబ్ ట్రోటర్ సాంగ్ కి రిలీజ్ చేసిన పోస్టర్ లోని ప్లేస్ కూడా ఈ ఆంబోజెలియే. ఇలా ఉన్న పోస్టర్ ని ఇలా చేసి చూస్తే అక్కడ నిలబడి ఉన్న రుద్రాని అతని బ్యాక్ సైడ్ ఉన్న ఒక బ్యాగ్ ని కూడా చూడొచ్చు. ఆ బ్యాగ్ లో ఒక మ్యాప్ తో పాటు ఒక పారాషూట్ కూడా ఉండుండొచ్చు. అదే ఈ ఫ్రేమ్ పైన నుంచి పారాషూట్ లో వస్తున్న బాబ్ ని మీరంతా అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. ఫారెస్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత జరిగిందే ఈ పోస్టర్ లోని స్టిల్ అనుకుంటా. కెనియాలోని ఆంబోజెలి, దాని బోర్డర్ టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో. ఈ రెండు ప్లేసెస్ బ్యూటిఫుల్ గా కనిపించే ఆంబోజెలి ఫారెస్ట్ ని ఇంకెంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మూవీలో ఆఫ్రికా ఆంబోజెలిని ఎంత బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసి చూపిపోతున్నారనే దానికి విజువల్ ఒక శాంపుల్. రాస్ ఐస్ షెల్ఫ్ లాగే ఇక్కడికి కూడా రుద్ర ఒక మ్యాప్ పట్టుకొని దేనికోసమో వచ్చాడు. బట్ ఇక్కడికి ఒంటరిగా రాలేదు. తనతో పాటు ప్రియాంక చోప్రా చేస్తున్న మందాకిని క్యారెక్టర్ కూడా ఉంది. ఈ మార్నింగ్ విజువల్ లో చూపిలేదు. అదే ప్లేస్ లో నైట్ టైం జరిగిన విజువల్ లో చూడొచ్చు. అదే ఆంబోజెలిలో నైట్ టైం హిపోస్ ఒక మంకీని అటాక్ చేయడానికి చూస్తుంటే దాన్ని సేవ్ చేయడానికి పక్కనే బోట్ నుంచి ఒక రోప్ ఇసురుతున్న రుద్రాని చూడొచ్చు. ఇలా కాదు, ఇలా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక రోప్ ని ట్రీకి కట్టేసి ఇంకొక రోప్ తో ఆ మంకీని సేవ్ చేయడానికి విసురుతున్నాడు రుద్ర. తన పక్కనే ఒక వెస్టర్న్ అవుట్ఫిట్ లో ఉన్న మందాకిని కూడా చూడొచ్చు. రుద్ర ఈ పోస్టర్ లో ఉన్న కాస్ట్యూమ్ లోనే ఉన్నాడు. అండ్ రుద్ర పక్కన ఉంది ఏంటని ఎగ్జాక్ట్ గా అర్థం అవట్లేదు కానీ తన బ్యాగ్ అయ్యి ఉంటుంది. మరి ఆ హిపోస్ ఏంటి, ఆ మంకీ ఏంటి, ఆ మంకీ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని రుద్ర ఎందుకు సేవ్ చేస్తున్నాడు? సినిమా మొత్తం రుద్ర పక్కన తన పెట్ల ఈ మంకీ కూడా ఉంటుందా? ఆ మ్యాప్ తో మందాకిని రుద్ర ఆంబోజెలికి ఎందుకు వచ్చారో మూవీలో చూడాలి. మూవీలో చూడాలంటమే కాదు, వాళ్ళు ప్రతి ప్లేస్ కి దేనికోసం వెళ్లారనే థీరీస్ ని లాస్ట్ లో మాట్లాడతాను. ఆ నెక్స్ట్ చాలా స్మూత్ ట్రాన్సిషన్ తో ఉగ్రబట్టి కేవ్స్ ఫనాన్షియల్ అని ఒక కేవ్స్ ని చూపిస్తారు. ఇందులో ఉన్న అమ్మవారి గురించి తర్వాత ముందు ఇందాక మాట్లాడుకున్న ప్లేసెస్ లాగే ఉగ్రబట్టి కేవ్స్ ఫనాన్షియల్ అనే ప్లేసెస్ రియల్ గా ఉన్నాయంటే ఈ ప్లేస్ వారణాసి మూవీ కోసం రాజమౌళి గారు ఫిక్షనల్ గా క్రియేట్ చేసింది. ఈ నేమ్ తో రియల్ గా ఎలాంటి ప్లేస్ లేదు. ఇంకా అక్కడ కనిపిస్తున్న అమ్మవారి గురించి మాట్లాడితే జెన్యూన్ గా వారణాసి ట్రైలర్ ముందు దాకా ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి గురించి నాకేం తెలియదు. మీలాగే చినమస్తా దేవి కథని వీడియో తర్వాత తెలుసుకున్నాను. తన సహచరుల ఆకలి తీర్చడానికి చినమస్తా దేవి తన తలని తనే నరుక్కొని అందులో నుంచి వచ్చే 3 దారాల రక్తంలో 2 దారాల రక్తాన్ని తన సహచరులు డాకిని వర్ణినికిచ్చి ఇంకొక దార రక్తాన్ని చినమస్తా దేవి అమ్మవారే తాగుతూ ఉండే ఆవిడ రూపాన్ని రాజమౌళి గారు ఆయన ఫిక్షనల్ గా క్రియేట్ చేసిన ఉగ్రబట్టి కేవ్స్ లో చూపించారు. అయితే ఈ చినమస్తా అమ్మవారి గురించి మనకెందుకు ముందే తెలియదని చూస్తే మనం గొలిచే అమ్మవారిలా ఈ చినమస్తా దేవి అమ్మవారిని అందరూ కాదు తాంత్రికులు పూజిస్తారు. శాంతమైన స్వరూపంలో ఉన్న అమ్మవారిని మనమంతా కొలుచుకుంటే ఇంత భయానక రూపంలో ఉన్న చినమస్తా దేవిని తాంత్రికులు వాళ్ళ తంత్ర విద్యల్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పూజిస్తారని తెలిసింది. అలాని నార్మల్ పీపుల్ పూజించకూడదని కాదు. మన ఇండియాలోనే హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ లాంటి ప్లేసెస్ లో చినమస్తా దేవి టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంతమందికి చినమస్తా దేవి అమ్మవారు కులదైవం కూడా అంట. అయితే మాంత్రికులు వాళ్ళ తంత్ర విద్యల్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పూజిస్తారని చెప్పా కదా. ఎగ్జాక్ట్ గా కథలో దీనికోసమే రాజమౌళి గారు చినమస్తా దేవి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇక్కడ శారీతో గాల్లో నుంచి పడుతున్న మందాకిని క్యారెక్టర్ ని, ఇక్కడ వేలాడుతున్న రుద్ర క్యారెక్టర్ ని మీరంతా అబ్జర్వ్ చేసే ఉంటారు. బట్ చినమస్తా దేవి విగ్రహం కింద ఒక గ్రీన్ కలర్ లైట్ ని అబ్జర్వ్ చేస్తే అక్కడ కనిపించే వెలుతురు ఏదో కాదు, అక్కడ ఒక మాంత్రికుడు కూర్చొని ఏదో పూజిస్తున్నాడు. మనం చాలా ఫిలిమ్స్ లో చూస్తాం కదా, విలన్స్ ఏదైనా సాధించడం కోసం, ఏదైనా పవర్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు తన పక్కన ఒక మాంత్రికుడు ఉండటాన్ని. తన ఎంత మేధావైనా ఇలాంటి పవర్స్ విషయాల్లో వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ మూవీలో కుంభాకి కావాల్సిన దానికోసం ఈ మాంత్రికుడు అయి ఉండొచ్చు. లేదా తనకి పీక్ మంత్రశక్తులు రావటం కోసం చినమస్తా దేవి అమ్మవారిని పూజిస్తున్న ఈ మాంత్రికుడిని కుంభ తర్వాత కలిసి ఉండొచ్చు. ఈ పైన నుంచి కింద పడుతున్న లేడీ మందాకిని ఆర్ ఇంకెవరైనా క్లారిటీగా చెప్పలేం గానీ ఆ మాంత్రికుడు తన పవర్స్ కోసం ఈ లేడీని అక్కడ బలిస్తూ ఉండొచ్చేమో. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు తన చుట్టూ ఉన్న లొకేషన్స్ కూడా ఈ ఉగ్రబట్టి కేవ్స్. అండ్ ఈ విజువల్స్ లో బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఉన్న వాళ్ళంతా సేమ్ రాస్ ఐస్ షెల్ఫ్ లాగే కుంభ మనుషులై ఉంటారు. బట్ వీళ్ళంతా కలిసే ఏదో ఒక దాని కోసం ఇలా అడ్వెంచర్ చేస్తున్నారా, లేదా కుంభాకది దక్కకుండా రుద్ర వాటిని ముందే దక్కించుకోవడానికి వెళ్ళటం, వాళ్ళ వెనకే వాళ్ళని పట్టుకోవడానికి కుంభ మనుషులు రావటం సాహసం ఫిలిం లోలా జరుగుతుందా అనేది మూవీలో చూడాలి. దీని గురించి ఇంకా క్లియర్ గా థీరీస్ చెప్తున్నప్పుడు మాట్లాడతా. మరి ఇక్కడ ఈ మాంత్రికుడు దేనికోసం పూజిస్తున్నాడు, ఆ కేవ్స్ లో మందాకిని రుద్ర ఎవరితో ఎందుకు ఇలా ఫైట్ చేస్తున్నారు, ఈ ఉగ్రబట్టి కేవ్స్ ని రాజమౌళి గారు ఎలా చూపిస్తారు, అక్కడ అడ్వెంచర్ ఏ రేంజ్ లో ఉంటుందో మూవీలో చూడాలి. ఆ నెక్స్ట్ ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేసిన విజువల్, ఈ సినిమాపై ఎన్నో థీరీస్ మాట్లాడుకునేలా చేసిన విజువల్. ఈసారి విజువల్ లోని ట్రాన్సాక్షన్ కాదు, మ్యూజిక్ లో పీక్ ట్రాన్సాక్షన్
ఇచ్చి కీరవాణి గారు ఒక్కసారిగా గూస్ బంప్స్ తెప్పించారు. కేవ్స్ పైన ఉన్న కొండల పైన నుంచి త్రేతాయుగం లంకా నగరంలోని ఒక లోయలోకి, ఆ లోయలోని హనుమంతుల వారి తోకని చూపిస్తూ అలా హనుమంతుడి అసలైన రూపాన్ని రాజమౌళి గారు చూపించిన విజువల్ కే మైండ్ పోయింది అనుకుంటే, అలా తీసుకువెళ్లి వానర సేన పైన నుంచి ఎదురుగా అటాక్ చేస్తున్న కుంభకర్ణుడిపై రాములు వారు బాణం గురిపెట్టిన విజువల్, ఆ బ్యాక్గ్రౌండ్ లో రామా అని మొదలైన ఓకల్స్ గూస్ బంప్స్ కాదు, ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళిపోయాయి. మూవీలో జరిగే 3 టైమ్ లైన్స్ లో 2 టైమ్ లైన్స్ లోని షార్ట్స్ ని చూసుకున్నాం. 2027 CE లో గ్లోబ్ ట్రోటర్ రుద్ర చేసే గ్లోబల్ అడ్వెంచర్స్ అన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు టైమ్ ట్రోటర్ రుద్ర చేసే టైం ట్రావెల్ గురించి మాట్లాడే టైం వచ్చింది. ఈ విజువల్ లో హనుమంతుల వారి తోకపై నుంచి ఒక రథం వెళ్తున్నట్లు మీరంతా అబ్జర్వ్ చేసే ఉంటారు. కొంతమందికి ఆ రథంపై వెళ్తుంది ఎవరని కూడా తెలిసిపోయి ఉంటుంది. తెలియని వాళ్ళకి ఇలా కాదు, ఈ ఇమేజ్ ని ఇలా చేసి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. హనుమంతుల వారి తోకపై వెళ్తున్న రథంలో ఆ రథాన్ని నడుపుతున్న వ్యక్తే కాదు, బ్యాక్ సైడ్ ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు. అండ్ ఆ పర్సన్ వీల్ చైర్ లో ఉన్నాడు. వాళ్ళెవరో కాదు, అక్కడ ఉన్నది కుంభ అండ్ రుద్ర. 2027 CE నుంచి 9227 ఇయర్స్ బ్యాక్ 2 యుగాలు దాటి రామాయణం జరిగిన త్రేతాయుగం టైంలోకి టైం ట్రావెల్ చేసి వెళ్లారు. అంటే ఈ విజువల్స్ లో ఉన్న సీక్వెన్స్ లో రుద్రగా ఒక మహేష్ బాబుని, శ్రీరాముడిగా ఇంకొక మహేష్ బాబుని చూస్తాం. అండ్ ఆల్సో కలియుగంలోని కుంభని, త్రేతాయుగంలోని కుంభకర్ణుని కూడా యుద్ధకాండలో ఒకేసారి చూస్తాం. టైం ట్రావెల్ చేశారని మాకు తెలుసు, అక్కడికి ఎందుకు వెళ్లారు, ఎలా వెళ్లారు అనేది చెప్పంటే, హనుమంతుని తోకపై ఉన్న వేళ్ళని కాదు, ఆయన రైట్ హ్యాండ్ లో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తే సంజీవిని మొక్కను చూడొచ్చు. ఆ సంజీవిని కోసమే రుద్ర, కుంభ త్రేతాయుగానికి టైం ట్రావెల్ చేసి వచ్చుండొచ్చు. వాళ్ళు రావడానికి ఇంకొక థియరీ కూడా ఉంది. అది చెప్పే ముందు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారనేది వీడియోలో హింట్ వదిలేరా అంటే, త్రేతాయుగం లంకా నగరాన్ని చూపించిన షార్ట్ తర్వాతే వారణాసి మణికర్ణిక ఘాట్ ని చూపిస్తారు. ఒకదాని తర్వాత ఇంకొకటి ప్రతిదీ ఇంటెన్షనల్ గానే పెట్టారు. ఈ మణికర్ణిక ఘాట్ నుంచే వీళ్ళు టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చుంటారు. బికాస్ కాశీలోని మణికర్ణిక ఘాట్ అనేది భూమి పైన మనుషులకి, ఆకాశానికి ఒక దారిలాగా. అంటే చనిపోయిన వాళ్ళకి శివుడు ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరే మోక్షం ఇస్తాడని నమ్మకం ఉంది కాబట్టి త్రేతాయుగాన్ని, అందులో టైం ట్రావెల్ చేసి వచ్చిన కుంభ రుద్రాన్ని చూపించి రాజమౌళి గారు ఆ నెక్స్ట్ డే మనకి మణికర్ణిక ఘాట్ ని, అందులో నుంచి ఏదో ఎనర్జీ పాస్ అవుతున్నట్లు చూపించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి టైం ట్రావెల్ చేసి వచ్చిన వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని రాజమౌళి గారు ఈ విజువల్స్ తో చెప్తున్నారు. ఇక్కడ నుంచి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ గ్లోబ్ ట్రోటర్, టైం ట్రోటర్ అడ్వెంచర్స్ కి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ థియరీ, కుంభకి ఉన్న డిసబిలిటీస్ పోవడానికి, ప్రపంచాన్ని తను కంట్రోల్ చేయడానికి తనకి ఏదో ఒక పవర్ కావాలి. ఆ పవరే త్రేతాయుగంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడిన సంజీవిని. త్రేతాయుగంలోని సంజీవిని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ భూమి పైనే ఉంటుందని కుంభ ప్రపంచమంతా సంజీవిని వెతికిస్తూ ఉండొచ్చు. దాన్ని వెతకడానికి కుంభ వారణాసిలోని రుద్రాన్ని తన దగ్గరికి తెప్పించుకొని ఉండొచ్చు. మనం షూట్ లీక్డ్ వీడియోలో చూసినట్లు ఫస్ట్ కుంభ కోసమే పనిచేసిన తర్వాత తను చేసేది ఆపేలా రుద్ర మారతాడేమో. కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చిన న్యూస్ ప్రకారం మూవీలో ప్రియాంక చోప్రా మహేష్ బాబు కి హీరోయిన్ కాదు, పృథ్వీరాజ్ పార్ట్నర్, పృథ్వీరాజ్ పక్కనే ఉండే నెగిటివ్ క్యారెక్టర్ అని చూశాను అక్కడ. ఈ టీజర్ తో కుంభకి పార్ట్నర్ కాదని క్లారిటీ వచ్చినా మందాకిని కుంభ మనిషి అనిపిస్తుంది. సంజీవిని తెమ్మని రుద్రానే కాదు, తనతో పాటు తన మనిషి మందాకిని కూడా పంపిస్తాడేమో. ఈ ప్రాసెస్ లో కుంభ మనిషి మందాకిని కూడా రుద్ర సైడ్ వచ్చేయటం, మందాకిని రుద్ర ఇద్దరు కలిసి కుంభకి ఎదురు వెళ్ళటం జరుగుతుందేమో. ప్రపంచమంతా తిరిగిన సంజీవిని దొరకదు, ఇంకా సంజీవిని తేవాలంటే యుగాలు దాటి త్రేతాయుగానికి వెళ్లాల్సిందే అని టైం ట్రావెల్ చేసి కుంభ, రుద్ర త్రేతాయుగానికి వెళ్తారనేది ఒక థియరీ. సెకండ్ థియరీ వచ్చేసి కుంభకి సంజీవిని కావాలనేది ఒకటే, కానీ రుద్ర, మందాకిని అండ్ కుంభ టీం అంతా వెతుకుతుంది యుగాల క్రితం ఉన్న సంజీవిని కాదు. ఆ సంజీవి త్రేతాయుగంలోనే ఉంటుంది. బట్ ఈ వీడియోలో చూపించిన వీళ్ళు ప్రపంచమంతా చేసే అడ్వెంచర్ త్రేతాయుగానికి వెళ్ళడానికి మార్గం కోసం అయి ఉంటుంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో కీరవాణి గారు కుంభ క్యారెక్టర్ గురించి ఇచ్చిన స్పీచ్ లో ఇలా అంటారు, ఆ వ్యక్తి ఒక కల కన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకుని జనం అతన్ని పిచ్చోడని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. కుంభ కన్నా కళల్ని తెలుసుకున్న వాళ్ళంతా నవ్వుతున్నారని అన్నారు. నాగేష్ ప్రకారం కుంభక్ అనే కళ టైం ట్రావెల్ అయి ఉంటుంది. ప్రపంచమంతా తను వెతికించేది టైం ట్రావెల్ చేయడానికి అయి ఉండొచ్చు. తనుకనే ఆ టైం ట్రావెల్ కళను చూసి అందరూ నవ్వుతున్నట్లు కీరవాణి గారు చెప్పుండొచ్చు. నేను టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి త్రేతాయుగంలోని లంకా నగరానికి వెళ్తానంటే ఎవరైనా నవ్వుతారు కదా. అలా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ లొకేషన్స్ అన్నిటికీ టైం ట్రావెల్ చేయడానికి సాధ్యం అవుతుందని తెలిసిన కుంభ దానికోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆర్ దేనికోసమైనా అందరినీ ప్రపంచమంతా తిప్పిలా వెతకడానికి పంపించుండొచ్చు. టైం ట్రావెల్ చేయగలిగేది వారణాసిలోని మణికర్ణిక ఘాట్ దగ్గరే కాబట్టి ఈ హంట్ కోసం వారణాసిలోనే ఉండే రుద్రాని కూడా పిలిపించుండొచ్చు. ఆర్ ఇంకొకటి ఉంది, అదే థర్డ్ థియరీ. ఈ థియరీలో కూడా కుంభ సంజీవిని దక్కించుకొని పవర్స్ తెచ్చుకోవాలనేది ఉంటుంది. బట్ హీరో సైడ్ నుంచి అడ్వెంచర్ మారుతుంది. అదే భూమిపై పడే ఆస్ట్రాయిడ్ ని ఆపటం. 512 CE లో వారణాసిలో కొంతమంది పూజారులు చేసే యజ్ఞం గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా. ఆ యజ్ఞం ఫైర్ లో నుంచి ఆస్ట్రాయిడ్ కి ట్రాన్సిషన్ ఊరికే పెట్టలేదు. 2027 CE లో పడే ఆస్ట్రాయిడ్ ని ఆపడానికి 1500
215 years బ్యాక్ కాశీలో చేసే యజ్ఞం అని రాజమౌళి గారు విజువల్స్ తో చూపించారు. ఆస్ట్రాయిడ్స్ పడకుండా ఉండడానికి రుద్ర అడ్వెంచర్ చేసి ఉండొచ్చు. ఆస్ట్రాయిడ్స్ పడడానికి కారణమే రామాయణంలో జరిగిన ఏదైనా ఈవెంట్ అయి ఉండొచ్చు. త్రేతాయుగంలో జరిగిన ఈవెంట్ వల్ల 2027 లో ఆస్ట్రాయిడ్ పడుతుందని 512 year లోనే గ్రహించి దాన్ని ఆపడానికి యజ్ఞం చేసుంటారు. ప్రపంచాన్ని और జనాన్ని కాపాడడానికి రుద్ర టైం ట్రావెల్ చేసి ఆస్ట్రాయిడ్ పడడానికి కారణమైన ఈవెంట్ ని ఆపడానికి ప్రయత్నిస్తాడేమో. ఈ థియరీ వినడానికి చాలా ఫ్యాంటసీగా ఉన్నా వినడానికి కన్విన్సింగ్ గా ఉండకపోవచ్చు. మరి కథకి ఆస్ట్రాయిడ్స్ కి సంబంధం ఏంటని ఎన్ని రకాలుగా ఆలోచించినా నాకు ఈ థియరీయే కరెక్ట్ అనిపిస్తుంది. వీడు ఇన్ని థియరీస్ చెప్పాడేంటి అనుకోకండి. నేను చెప్పిన ప్రతిదీ ముందుది కాదని చెప్పట్లేదు, ముందు దాంతో పాటు ఇది కూడా జరగొచ్చని చెప్తున్నా. మరి ఆస్ట్రాయిడ్ ది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో తెలియదు కానీ కుంభాకి పవర్స్ రావడానికి సంజీవిని కోసం తను చేపించే హంట్, ఈ గ్లోబల్ అడ్వెంచర్ లోకి కుంభాకి అది దక్కకుండా ఆపడానికి రుద్ర వస్తాడా, లేదా రుద్ర కుంభా కోసమే అడ్వెంచర్ మొదలుపెట్టి తనకే ఎదురు తిరుగుతాడా? రుద్రకి కుంభాకి కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది? వీళ్ళిద్దరూ కలిసి త్రేతాయుగంలోకి టైం ట్రావెల్ ఎలా చేస్తారు? ఈ అడ్వెంచర్ మొత్తాన్ని మూవీలోనే చూడాలి. రాజమౌళి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ పేర్లు, వాటి మీనింగ్స్ అన్ని మీరు ఎన్నో వీడియోస్ లో చూసే ఉంటారు. అవి మళ్ళీ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాటిలో నాకు చాలా క్రేజీగా అనిపించిన కాన్సెప్ట్, లార్డ్ శివ రిఫరెన్స్ తో మహేష్ బాబు గారి క్యారెక్టర్ కి రుద్ర అనే నేమ్ పెట్టారు. త్రేతాయుగంలో శ్రీరాముడుగా కూడా మహేష్ బాబు గారు. కల్కి మూవీలో కర్ణుడి రీఇన్కార్నేషన్ లా భైరవాని చూపించారు. అలానే ఈ మూవీలో కూడా కృష్ణుడి అంశతో మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుందేమో. జెన్ 63 అనే టైటిల్ బయటకు వచ్చాక కృష్ణుడి వారసుడులా కృష్ణుడికి 63rd జనరేషన్ లా మహేష్ బాబు గారిని చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే శివుడు అంశతో ఉన్నట్లు రుద్రగా క్యారెక్టర్ ని దింపారు. జస్ట్ కాశీలో పుట్టి పెరిగినట్లు కల్కిలో భైరవ అనే పేరు పెట్టుకుంటున్నట్లు ఇక్కడ కూడా రుద్ర అనే పేరు పెట్టుకుంటే ఓకే, కానీ రాజమౌళి గారు ఊరికే కాదు శివుడి అంశతో ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి రుద్ర అనే పేరు మాత్రం పెట్టుంటే థియేటర్స్ లో మనల్ని డివైన్ ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళడానికి శ్రీకృష్ణుడు మాత్రమే కాదు పరమశివుడి రూపాన్ని కూడా చూపిస్తారేమో. ఆ రూపాన్ని, ఆ సర్ప్రైజ్ ని సినిమా రిలీజ్ దాకా దాస్తారేమో. పరమశివుడి రూపం మనకి స్క్రీన్స్ పై ఉన్నా లేకపోయినా మహేష్ బాబు గారిని శ్రీకృష్ణుడిగా, శివుడి అంశతో పుట్టిన రుద్రగా రెండు గాడ్ అవతార్స్ లో చూడబోతున్నాం. రాజమౌళి గారు RRR తర్వాత అడ్వెంచర్ అంటున్నారంటే ఎలాంటి ఐడియాతో వస్తారని అనుకున్నాను. ఎన్ని జానరాస్ ని టచ్ చేస్తూ ఈ రేంజ్ ఐడియాతో వస్తారని నేను కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్రేజీ కాన్సెప్ట్ కోసం పిచ్చి పిచ్చిగా వెయిట్. ఇది వారణాసి టైటిల్ టీజర్ లో నాకు కనిపించిన డీటెయిల్స్, నాకు కనిపించిన థియరీస్. వీడియో రావడానికి చాలా టైం తీసుకున్నా కానీ ఈ గ్యాప్ లో మీరు తెలుసుకున్న డీటెయిల్స్ కంటే కొంచెం కొత్తవే, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే చెప్పాను అనుకుంటున్నాను. ముందే సబ్స్క్రిప్షన్ అడిగి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని ఇక్కడ దాకా కూర్చోబెడతాననే నమ్మకంతో ఇప్పుడు అడుగుతున్నాను. ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ లోని బాబ్ ఫ్యాన్స్ కి అండ్ మూవీ లవర్స్ కి వీడియో షేర్ చేయండి. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.